హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి చెరువు చందవ చేప కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోనండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా మగ్గాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి, కూరకు సరిపడగా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఫిష్ మసాలా కొద్దిగా వేసుకోవాలండి. ధనియాల పొడి, ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఒక క్షణం మూత పెట్టుకొని ఉప్పు కారాలు పట్టినట్టుగా మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఉప్పు కారాలు పట్టించుకున్నా పులుపు వేసుకున్నాం. ముందుగా చింతపండు పులుపు తీసుకొని పెట్టుకున్నానండి. ఆ పులుపు వేసుకున్నాం. కూరకు సరిపడగా వాటర్ ఇప్పుడే వేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా మరిగించుకుందామండి. మూత పెట్టుకుందామండి. ఇలా కెరుగుతుంది కదండి. ఇప్పుడు ఫిష్ అందులో వేసుకుందామండి. ఫిష్ అన్ని వేసుకున్నాం కదండి. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, కర్రీ దగ్గర పడిపోయింది. ఇలా ఆయిల్ వదిలేటప్పుడు మనకి కూర దగ్గర పడిందని అర్థమైపోతుందండి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.